నమస్తే. నమస్తే అండి. మీ పేరు? నా పేరు రంగనాయకులు. రంగనాయకులు. ఏ ఊరు మీది? బసలతోటి గ్రామం. మీ నంబర్ చెప్పండి ఒకసారి. మా నెంబర్ 9885778112. ఓకే. ఏ వెరైటీ ఏసినారన్న? జంబూ 303 వేసినాం సార్. జంబో 303 ఏసినారు. అవును. ఎక్కడ తెచ్చుకున్నారు? మాలపల్లి వైభవ్ ట్రేడర్స్ శరత్చంద్ర స్వామి దగ్గర తెచ్చుకున్నాం సార్. మాలపల్లి వైభవ్ ట్రేడర్స్ లో వైభవ్ తెచ్చుకున్నారు. ట్రేడర్స్ శరత్చంద్ర స్వామి ఆయనే మీకు ప్రిఫర్ చేసినాడు ఈ ఆయన వెరైటీని? ప్రిఫర్ చేసినాడు. మేము అడిగినాం ఏ వెరైటీ వేస్తే బాగంటే ఈసారి జంబూ అనేది బాగుంది, ఆ వెరైటీ ఏమన్నాడు. ఎంత పొలం ఇది? ఎకరా 2 ఎకరాలనా? ఎకరా 70 సెంట్లు సార్. ఎకరా 70 సెంట్లు. ఎన్ని ప్యాకెట్లు నాటినారు? ఎన్ని ప్యాకెట్లు? 3 నాటినాం సార్. 3 నాటినారు. అంటే బాగా గ్యాప్ తో బాగా నాటినారు అనమాట. బాగా నాటినాం. ఒకేసారి నాటినాం. ఎన్ని రోజుల క్రాప్ ఇది వచ్చేసి? ఇప్పుడు ప్రజెంట్ మేము పైరేసి వచ్చేసి 46 రోజులైంది సార్. 46 రోజులైంది. 46 రోజులైంది. ఓకే ఓకే. అంటే ఎట్లుందన్నా మీకు పొలం? ఇప్పుడు వరకు అయితే నెంబర్ 1 ఉందండి. క్రాప్ సెట్టింగ్ లో గానీ, బ్రాంచెస్ లో గానీ. బ్రాంచెస్ బాగా వచ్చినాయి కదా? బ్రాంచెస్ నెంబర్ 1 అంటే 46 డేస్ కి ఈ సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చినట్టు కొమ్మలు బాగా వచ్చినాయి. సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చినాయి. బ్రాంచెస్ వచ్చినాయి. పూత దగ్గర కాపు కూడా బాగా సెట్ అయింది. పూత బాగుంది కదా? పూత బాగుంది. మగ్గు కూడా బాగా రేట్ ఉంది. ఎన్నిసార్లు స్ప్రే చేసినారు దీనికి? ప్రజెంట్ ఇప్పటికై వరకు అయితే 2 సార్లు స్ప్రే చేసి. 2 సార్లు. ఒకసారి దగ్గర కానీ ఆకు కూడా ఎంత నీట్ గా ఉందో చూడండి. ఇంతవరకు ఏ రోగం అంటే ఇంతవరకు పేను జిగి ఎటువంటిది ఏం లేదు అనమాట. 46 డేస్ అయింది. ఇంతవరకు అయితే ఏ రోగం అయితే అటాక్ కాలేదు. 2 సార్లు స్ప్రే చేసినాం సార్. ఓకే. అయితే మీకు ఎలా ఉంది ఈ క్రాప్ పరంగా? మీకు ఎలా ఉంది ఈ క్రాప్ పరంగా? ప్రతి ఆట పత్తి వేస్తున్నాం కానీ ఈ పంట ప్రాసెస్ అయితే ఎప్పుడు చూడలేదండి. ఇంత స్పీడ్ ఇంత హైట్ గా రావడం అంటే. బ్రాంచెస్ అయితే బాగా వస్తున్నాయి. అయితే నెంబర్ 1 ఉంది. పక్క పొలాలకి ఈ పొలాలకి చాలా తేడా. దీనికి 2 డేస్ గ్యాప్. ఇది నెల పైరు ముందు వేసినంత ఉంది. మీకు అలా కనపడుతుంది అనమాట? మాకు అలా కనపడుతుంది. స్ప్రేయింగ్ ఎన్నిసార్లు వేసినారు? స్ప్రేయింగ్ వచ్చేసి 2 సార్లు. 2 సార్లు. ఎక్కడ తెచ్చుకున్నారు అది కూడా? మాలపల్లి వైభవ్ ట్రేడర్స్ అక్కడే తెచ్చుకున్నారు. బాగుందా స్ప్రేయింగ్ కూడా? అంటే దాని పనితనం బాగుందా పొలం మీద? పనితనం వాళ్ళు ఇచ్చే ముందులో అయితే పనితనం నెంబర్ 1 ఉందండి. నెంబర్ 1 ఉందా? 46 రోజులైంది. 2 సార్లు స్ప్రే చేసినాం. ప్రతిదీ ఏమొచ్చినా వాటికే వెళ్ళేది వైభవ్ ట్రేడర్స్ దగ్గరికి. ఈ సీడ్ అక్కడే తెచ్చింది, మందులు కూడా అక్కడే కొట్టేది. అంటే ఈ క్రాప్ పరంగా మీకుండే ఒపీనియన్ ఏమి? ఇప్పటి వరకు అయితే బాగుంది కదా, అంటే చెప్పొచ్చు కదా నలుగురికి కూడా? చెప్తామండి. మేము కూడా చెప్పినాం. మా చిన్న వాళ్ళకి కూడా ఇప్పించినాం ఈ సీడ్. మాకు కూడా ఇదే కొత్తగా. ఇప్పుడు వేరే వెరైటీ వేసినాం కానీ ఈ వెరైటీ మాత్రం ఎప్పుడు చూడలేదండి. పోయిన వెరైటీలకి దీనికి మీకు బాగా అనిపిస్తుంది? చాలా డిఫరెంట్ ఉంది. ఇంత హై స్పీడ్ అయితే ఏ పంట రాలేదు. వచ్చినా కూడా ఇంత బ్రాంచెస్ సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చినాయి అనమాట. వస్తుంటాయి కానీ ఊకిన హైట్ పోతాయి. ఇంత 30 రోజులు 46 రోజుల పైరుకి ఇంత బ్రాంచెస్ రావడం గ్రేట్ అండి. ఓకేనా? ఓకే సార్.